అలా అన్న కారణంగానే మనం దేవుడు ఇచ్చినటువంటి ప్రాతినిధ్యాన్ని, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని కుటుంబములో పౌరసత్వాన్ని లేకపోతే కుటుంబ సభ్యత్వాన్ని కోల్పోయాం. కోల్పోయిన సభ్యత్వాన్ని, కోల్పోయిన కుటుంబ సభ్యత్వాన్ని, కోల్పోయిన దేవుని రాజ్య పౌరసత్వాన్ని, కోల్పోయిన దేవుని రాజ్య ప్రాతినిధ్యాన్ని నీకు తిరిగి ఇవ్వటమే రక్షణ అంటే. రక్షణ అంటే అంతే. రక్షణ అంటే యేసు ప్రభువుతో సంబంధం. రక్షణ అంటే యేసు ప్రభువుతో ఫ్రెండ్షిప్. రక్షణ అంటే యేసు ప్రభువులో ఫ్యాషనబుల్గా బ్రతకడం. రక్షణ అంటే యేసు ప్రభు ఫ్యామిలీలో భాగం అవటం. రక్షణ అంటే యేసే నీకు ఫ్యూచర్ అవటం. రక్షణ అంటే యేసే నిన్ను ఫ్లైట్స్ లేకపోతే హైట్స్లోనికి తీసుకెళ్తాడు అన్న నమ్మకం. దాన్నే కింగ్డమ్ లైఫ్ అని పిలుస్తారు, రాజ్యములో ఉన్న జీవం అని పిలుస్తారు. మిగిలింది నీ సొంత జీవం. నీ సొంత జీవంలో తర్కం ఉండదు. నీ సొంత జీవంలో మీనింగ్ అంటే దానికి సార్థకత ఉండదు. నీ సొంత జీవనంలో నువ్వు అనుకుంటావు మౌజ్ మస్తీ కరో, ఎంజాయ్ కరో, ఘర్ పే జాకే సోజావ్. అది చెయ్యొచ్చు. అది యేసు ప్రభువులో చేస్తే ఇంకా మజా ఉంటుంది, చాలా మజా ఉంటుంది. యేసు ప్రభువులో ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను ఆనందంగా ఉండలేను, నేను ఎంజాయ్ చేయలేను అని ఎవరైనా అనుకుంటూ ఉంటే మీకు చెప్పిన సువార్త తప్పుడు సువార్తే. నిజానికి యేసు ప్రభువును నమ్ముకుంటే చాలా ఎంజాయ్ చేస్తారు, మామూలు కాదు. నేను ఇందోరు పోతానని పొమ్మని ప్రభు చెప్పాడు కదా, నేను ఇందోరు బయలుదేరానని చెప్పాను కదా, నాకు ఆతాహై జాతాహై మాత్రమే వచ్చని చెప్పాను కదా. వెళ్ళాను, సాయంత్రం రాత్రి 10 గంటలకు దిగాను. చలి, నాకేం తెలుసు ఆ ఊర్లలో అంత చలి ఉంటుందని. నేను మామూలుగా పోయినా, అక్కడేమో గడగడ 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 ఉనికి చలి. నేను జాకెట్ లేదు నా దగ్గర. జాకెట్ అంటే ఆడోళ్ళు వేసుకునేది కాదు, అంటే మీరు మళ్ళీ అట్లా ఆలోచిస్తారేమో అని. మగోళ్ళు వేసుకునే జాకెట్ ఉంటుంది కదా, అది లేదు. రైల్వే స్టేషన్లో 3 రాత్రులు పడుకున్నాను ఆ చలిలో. ఎందుకో తెలుసా? ఎంజాయ్ చేశాను చలిని. చలిని ఎంజాయ్ చేయడం ఏందిరా దరిద్రుడా అంటారా? యేసు ప్రభువును కలిగి ఉంటే వచ్చే మజా అట్లుంటది. యేసు ప్రభువును కలిగి ఉంటే వచ్చే కసి అట్లుంటది.